ఒక పక్క ఆ పుణ్య పురుషుడు దువ్వాడ శ్రీనివాస్, మరో పక్క దగాపడ్డ వీరనారి దువ్వాడ వాణి. వీళ్ళిద్దరి మధ్య మహిళా శిరోమణి దివ్యల మాదిరి. ఈ వైసీపీ లీడర్ల డైలీ సీరియల్ కథ ఇప్పటికైనా కంచికి చేరినట్టేనా? ఇంకా మిగిలే ఉందా? దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు మాకు ఇవ్వాల్సిందే అంటూ ఒకవైపు దువ్వాడ వాణి, నా అడల్టరీ దువ్వాడ శ్రీనివాస్ పెద్దిల్లు ఆల్రెడీ దువ్వాడ వాణికి ఇచ్చేశాడు, ఈ చిన్నిల్లు మాత్రం నా సొంతం అంటూ దివ్యల మాదిరి ఇంతకాలం రోడ్డు మీద పడ్డారు. ఒకరినొకరు తిట్టిన తిట్టు తిట్టకుండా పొట్టు తిట్టుకున్నారు. వీళ్ల తిట్లు వినే అదృష్టం మాత్రమే తెలుగు వాళ్లకి దక్కింది. కానీ ఈ వీర నార్యమణులిద్దరూ ఒకరికొకరు ఎదురై జుట్టు పట్టుకుని డిష్యూమ్ అని తన్నుకునే సీన్ చూసే అదృష్టం మాత్రం కలగలేదు. వీళ్ళిద్దరి పరిస్థితి ఇలా ఉంటే, వీళ్ళిద్దరి మధ్యలో ఆయనకిద్దరు తరహాలో అడకత్తెర మధ్య పోకచక్కలా నలిగిపోయాడు దువ్వాడ శ్రీనివాస్. ఆయన కూడా మధ్యలో మీడియా ముందుకొచ్చి కన్నీరు పెట్టుకున్నాడు, కష్టాలు చెప్పుకున్నాడు, లబోదిబోం అన్నాడు. ఈయన ఒకవైపు లబోదిబో అంటుంటే, మరోవైపు దువ్వాడవాణి కూడా మీడియా ముందుకొచ్చి కారాలు మిరియాలు నూరింది. వీరిద్దరి సీరియస్ మ్యాటర్స్ మధ్యలో ఎంటర్టైన్మెంట్ లాగా దివ్యల మాదిరి డాన్సింగ్ రీల్స్, యాక్సిడెంట్ డ్రామాస్, లీకేజ్ ఫోన్ కాల్స్ తో ఎంటర్టైన్మెంట్ అందించింది. ఇన్ని రకాలుగా ఈ ముగ్గురు చాలా రోజుల నుంచి తెలుగు ప్రజల బుర్రలు హీటెక్కించేశారు. వీళ్ళ డైలీ సీరియల్ చూస్తున్న ఆడలేడీస్ ఇళ్లలో టీవీ సీరియల్ చూడడం మానేశారు. డైలీ సీరియల్స్ కి మించిన ఎమోషన్స్ తో, ట్విస్ట్లతో, ఎఫెక్ట్లతో సాగిన దువ్వెన గారి భాగవతం వ్యవహారం చూస్తూ బుర్రలు ఖరాబు చేసుకున్నారు. మొత్తానికి దివ్యల మాదిరి మాస్టర్ ప్లాన్ వేసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని పాత బాకీ కింద తన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏ ఇల్లు లేని దువ్వాడ శ్రీనివాస్ ఆ చిన్న ఇంట్లోనే ఆశ్రయం పొందుతున్నాడు. ఇక దువ్వాడ వాణి తన పెద్దింట్లో ఉండటమే తప్ప ఈ చిన్నింటికి వచ్చి హడావిడి చేయటానికి అవకాశం లేదు. ఇంతకాలం ఆ ఇల్లు దువ్వాడ శ్రీనివాస్ది కాబట్టి దువ్వాడ వాణి వచ్చి నానా రచ్చ చేసేది. ఇప్పుడు ఆ ఇల్లు చట్ట ప్రకారం దివ్యల మాదిరిది కాబట్టి ఇక దువ్వాడ వాణికి ఆ ఇంటికి దగ్గరకు వచ్చి సీన్ క్రియేట్ చేసే సీన్ లేకుండా పోయింది. అందుచేత ఇకనైనా ఈ ముగ్గురు రోడ్డు మీద పడి రచ్చ చేయకుండా ఎవరి కొంపలో వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచిది, తెలుగు డైలీ సీరియల్స్ కి మంచిది. ఇలాంటి రచ్చలు ఎన్ని చేసినా ఆ జగన్ ఏమీ పట్టించుకోడు కాబట్టి వీళ్ళలా ఇంతకాలం వీరంగం ఆడారు. ఇక ఇంతకు మించి వీరంగం ఆడారంటే వీళ్ళని జనమే తరిమి కొడతారు. ఎలా ఏడుస్తారు ఏమో కానీ మీ కొంపల్లో మీ ఏడుపేదో మీరు ఏడవండి. రోడ్డుకి మీడియాకి ఎక్కి న్యూసెన్స్ చేయకండి. ఏంటి, అర్థమవుతోందా?